రాజకీయాలలోనైనా అటు సినిమాలలోనైనా బాలయ్య బాబు రేంజే అలాగా, ఆయనకున్న క్రేజే అలాగా. సిల్వర్ స్క్రీన్ సింహం హిందూపురంలా ప్రచారంలో తిరుగుతుండే వరకల్లా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అన్స్టాపబుల్ అభిమానంతోని మురిసిపోతున్నారు. ఇక జనాల్ని చూసే వరకల్లా బాలయ్య బాబు ఇగో గీ తీర్ల పంచులు ప్రాసలతోని స్పీచ్లు ఇచ్చి పడేసిండు. అట్లుంటది మరి బాలయ్యతోని. చూస్తే మీరు కూడా జై బాలయ్య అని అంటారు పక్క. నందమూరి నరసింహం బాలయ్య కొన్నొద్దుల సంది పాలిటిక్స్ ప్రచారంతోనే బిజీ అయిపోయిండు. ఇంత ఎలక్షన్ టైం అయినా గానీ సినిమాలో యాక్టింగ్ ఇరగదీసి నాన్ స్టాప్ డైలాగులు కొట్టుడు అలవాటు కాబట్టి ప్రచారంలో కూడా ఇంచుకో పంచుతో స్పీచ్ ఇస్తున్నాడు. హిందూపురంలో మళ్ళా ఎమ్మెల్యే గెలిచి చరిత్ర అంటే మాది, ఎలక్షన్ అయినా బాక్సాఫీస్ కలెక్షన్ అయినా మేము దిగనంత వరకే అని తొడగొట్టాలని ఇగో ఇట్లా త్రివిక్రమ్ కి తీసిపోని తీరు ప్రాసలతో నడుచుకొని వచ్చిండు. మెడలు మెడలు విరిచేశాడు. అలాగే నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటే రాష్ట్రమంతా కూడా కాష్టాలో మార్చేశాడు. మద్యపాన నిషేధం అన్నాడు. అలాగే పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు. అలాగే జగన్ అన్నట్టు జలగంలా పీడిస్తున్నాడు. అలాగే మావయ్యనంటూ మన మనోభావాలను తగలబెట్టాడు. అవ్వ తాతల నోటిగాడ బుబ్బలాగేసుకున్నాడు. నవరత్నాలంటూ మన నడువులన్నీ కృంగదీశాడు. దళితులకు అండగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన కేకలు ఆర్పుకున్నాడు. నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములంటూ ఆక చెల్లెల అన్నదమ్ముల ఆస్తిలోనే వాటాడుగుతున్నాడు. రైతుల బతుకులు రక్తపు ముద్దగా చేసే మార్చాడు. టేకులు తీసుకొని షూటింగ్ లో డైలాగులు ఇప్పుడే కాదు, సింగిల్ టేకుల జనాల ముంగట పంచుల స్పీచ్లతో కూడా ఫ్యాన్స్ తోని భలేవాడి బాసు అని అనిపించుకుంటుడు పోర్రి. అయినా తొడలు కొట్టి రైలే వెనకకు పంపే బాలే బాబుకు ఓట్ల పక్క పార్టీలను వెనకకు నూకేసి ముంగట ఓడు పెద్ద కష్టమా గానీ ఈ ప్రసారం మీద అంతా వచ్చి ప్రొసీజర్ గంతే. నిన్ని అలా మన సోషల్ మీడియా అకౌంట్ లా మనకు నచ్చింది పెట్టుకున్నా తప్పే ఉన్నది. మందికి నచ్చేటి ఏ చెప్పాలి, లేకుంటే వాళ్ళు మన మీదికి కామెంట్లనే గొడ్డలు పట్టుకొని నరికేస్తామనే ఊరికొస్తారు. ఇగో రైటర్ డైరెక్టరు కోన వెంకట్ సార్ మీద పచ్చపాటోలు సైనిక్స్ గట్లనే పడుతుర్రు. సోషల్ మీడియా అంటేనే ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకోండ్రా బాబు అని పెట్టింది. అట్లనే బాపట్ల జగనన్న కాలనీలకు పోయి జగనన్న సర్కార్ కట్టిన ఇండ్లను చూసి అక్కడి లబ్ధిదారులతో మాట్లాడి ఆ ఇండ్ల పోర్ట్వన్ పెట్టిండు కోన వెంకటు. ఇది అభివృద్ధి చెందిన హైదరాబాద్ లో ఏ విలాస్ వెంచరో కాదండి, మా బాపట్లలో నిర్మించిన జగనన్న కాలనీ. అలా సొంతింటి కళ నిజం చేసుకున్న శాంతకుమారి, షేక్ షర్మిల కుటుంబాలను కలిసిన తర్వాత, శమర్శినాల కళ్ళల్లో ఆనందాన్ని కల్లార చూసిన తర్వాత మన ముఖ్యమంత్రి జగన్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇదే నిజమైన అభివృద్ధి అన్న అభిప్రాయము. నిజం చెప్పకపోతే అబద్ధాన్ని ప్రోత్సహించినట్టే కదండి అని పోర్ట్వల్ పెట్టి పోస్ట్ చేసిండు. ఈ చూడంగానే పెయిడ్ ఆర్టిస్టు నువ్వు ఎంత కమ్ముడు పోయిను, కళ్ళు కాకులు ఎత్తుకపోయినా తిట్టి పోసుకుంటా పచ్చపాటోలు అంతా కోన వెంకట్ మీదే పడ్డారు. ఇక సైనిక్స్ ఏమో మోడీ ఇచ్చిన వాడిని జగన్ ఇచ్చిందని చెప్పుకోవడానికి ఏం అనిపిస్తలేదా అని పోస్టులు పెట్టిరు. దానికి కూడా మళ్ళీ కౌంటర్ ఇచ్చిండు కోన వెంకటన్న. అరే నేను నా కళ్ళార చూసి పెట్టిన పోస్ట్ ఇది, మరి ఇంత ముందు వాళ్ళు అట్లనే ఇన్లేదు గట్టి లేదు, మంచి చేసిన దాన్ని మెచ్చుకుంటే కూడా మీకు తప్పు కనబడుతున్నదా, గింత న్యాయమా అని కౌంటర్ ఇచ్చిండు. ఇగో ఇట్లా మనసులో అనిపించింది చెప్పినా తప్పే ఉన్నది. అయినా అవన్నీ కాకుండా ఎవరికి నచ్చింది వాళ్ళు పోస్ట్ పెట్టుకుంటారు. నడిమిట వీళ్ళకి ఇంత సూత్తరైందని కూడా ఇంకొందరు కామెంట్లు చేయబట్టిరు.